గతేడాది ప్రయాగ్రాజ్ కుంభమేళా సందర్భంగా ఒక్కసారిగా నెట్టింట పాపులర్ అయింది మోనాలిసా. ఆమె సహజ సౌందర్యం, నీలి కళ్ళు అందరి దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మోగిపోయింది. దీంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఆమె జీవితం వార్తల్లో నిలిచింది. తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ కోసం కుటుంబాన్ని ఎదిరించి కేరళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది మోనాలిసా. కేరళలోని తిరువనంతపురంలోని హిందూ సంప్రదాయం ప్రకారం తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను పెళ్లి చేసుకుంది. అయితే మోనాలిసా వివాహంపై డైరెక్టర్ సనోజ్ మిశ్రా లవ్ జిహాద్ అంటూ ఆరోపణలు చేశారు. మరోవైపు మోనాలిసా పెళ్లిపై ఆమె బంధువు విజయ్ భోస్లే మాట్లాడుతూ మోనాలిసా మైనర్ అని, ఈ పెళ్లి చట్టబద్ధం కాదని అన్నారు. అయితే తమ వివాహం గురించి వస్తున్న ఆరోపణలపై మోనాలిసా దంపతులు రియాక్ట్ అయ్యారు. అప్పట్లో తాము చట్టబద్ధంగానే వివాహం చేసుకున్నామని, ఎవరి మతాలను వారు అనుసరిస్తామని అన్నారు. తాజాగా తన భర్తతో కలిసి మోనాలిసా కొచ్చిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేశారు. తనకు తెలిసిన ఒక సినీ దర్శకుడు సినిమాల పేరుతో మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. తనకు తన భర్తకు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కోరారు. దర్శకుడు తన గురించి చెడుగా మాట్లాడుతున్నాడని, తన సినిమాల్లో తనకు అవకాశం ఇవ్వడం లేదని కూడా ఆమె ఆరోపించారు. ఆ దర్శకుడు సినిమాల్లో ఎవరు నటించాలనుకుంటారు? అతను చాలా చెడ్డ వ్యక్తి. సినిమాల పేరుతో మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అతని పేరు పలకడానికి సిగ్గుగా ఉంది. అతడు షూటింగ్ సమయంలో పలుమార్లు శరీర భాగాలను తాకుతూ లైంగికంగా వేధించాడు. ఆ చేదు అనుభవం గురించి ఇంట్లో వారికి చెబితే మొదట సినిమా కదా సర్దుకుపోవాలని చెప్పారని, ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయానంటూ ఎమోషనల్ అయ్యారు మోనాలిసా. అంతేకాదు, ఆ దర్శకుడు తన పెళ్లిని లవ్ జిహాద్ అని అనడానికి కారణం తనపై ఉన్న కక్షే కారణమని మోనాలిసా చెప్పుకొచ్చారు. తన పెళ్లి గురించి తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆ దర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. గుడిలో హిందూ సంప్రదాయాల ప్రకారం మా పెళ్లి జరిగింది. ఆ విషయం దేశంలో అందరికీ తెలుసు. దర్శకుడు తీవ్రవాదం ఉండాలని, ప్రజలు ఒకరితో ఒకరు పోరాడుకోవాలని కోరుకుంటున్నారు. అందుకే మా పెళ్లిని లవ్ జిహాద్ అంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మోనాలిసా. తాను అన్ని మతాలను గౌరవిస్తానంటూ చెప్పుకొచ్చారు మరోసారి.